నీ పేరేం పేరు? కాశమ్మ. ఈ దినమందు జనవరి 1వ తారీఖున యేసయ్యను నమ్ముకుంటున్నావా? ఆయన నీ కోసం మరణించాడని నమ్ముకుంటున్నావా? నమ్ముతున్నావా? నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకో. నీ మనసులో అన్ని ఆలోచించుకొని ఒప్పుకో. నువ్వు నీ శత్రువులను క్షమిస్తున్నావా? నిన్న అన్నవారిని క్షమిస్తున్నావా? యేసయ్య మరలా రాబోతున్నాడని విశ్వసిస్తున్నావా? యేసయ్య వస్తాడని విశ్వసిస్తున్నావా? వస్తున్నాడు. యేసయ్య రక్షకుడని ఒప్పుకుంటున్నావా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ బిడ్డ ఒప్పుకుంది, బలవంతము లేదు, సాక్ష్యం. ఈ నీరు సాక్షి, ఈ ప్రకృతి సాక్షి, ఈ మీరు కూడా సాక్షులు. ఈ బిడ్డ ప్రభువుని నమ్ముకుంటుంది ఈరోజు. ఈ బిడ్డ ప్రభువుని నమ్ముకుంటుంది ఈరోజు. కాబట్టి ఈ బిడ్డ ఇక నుంచి దేవుని బిడ్డ. ఏ బిడ్డ? ప్రార్థన చేసుకో. ఏసు రక్త ప్రభావంతో తాకుతున్నా, ఏసు రక్త ప్రభావంతో తాకుతున్నా, ఏసు రక్త ప్రభావంతో తాకుతున్నా, ఏసు రక్త ప్రభావ దర్శించండి. ఈ దినమందు నీ బిడ్డగా మారటానికి అయ్యా, ఈ చెరుకు పనుల దగ్గర మీ బిడ్డగా మారటానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన పిలుపును బట్టి నీకు స్తోత్రాలు. కుమార్తెను రక్షించినందుకు, కుమార్తెను విలువ పెట్టి కొన్నందుకు నీకు స్తోత్రాలు. మీరే గొప్ప కార్యాలు చేయాలి, మీ మేలులతో తృప్తిపరచండి. యేసయ్య నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీ బిడ్డ ముద్రించబడలాగిన ప్రార్థిస్తాను. యేసయ్య నామములో అడిగి వెడుకుని ప్రార్థిస్తున్నాను. ఇదిగో చెప్పు, ఇదిగో పాతవి గతించను, క్రొత్తమాయను. ఇటు పట్టుకోమ్మా, ఇటు తిరుగు, తిరిగెదురు ముందుకు రా. ఇప్పుడే కాదు, తర్వాత పరిశుద్ధుడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తున్నాను. ఈ బిడ్డ బ్రతుకును మార్చినందుకు నీకు స్తోత్రాలు, బాగు చేసినందుకు నీకు స్తోత్రాలు, స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు, కనికరించినందుకు నీకు స్తోత్రాలు, నీ బిడ్డగా మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు. మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి అయ్యా నేను ప్రార్థిస్తున్నాను, నీ అభిషేకము నాలోనికి దిగి వచ్చును గాక. ఓ ఆత్మీయ తల్లిదండ్రుల అభిషేకము దిగి వచ్చును గాక. ఓ నా తల్లిదండ్రుల అభిషేకము దిగి వచ్చును గాక. ఓ తండ్రి నీకు స్తోత్రాలు, పునరుద్ధాన శక్తి దిగి వచ్చును గాక. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో. యేసయ్య నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఈ బిడ్డకు నేను బాప్తిసం ఇస్తున్నాను. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఇక నుంచి నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు ఎవరివి? దేవుని బిడ్డవు. ఆమేన్, హల్లెలూయా. ఇక నుంచి నువ్వు పాపం చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, చెడ్డ మాటలు పలకూడదు. ఆమేన్. ప్రార్థన ముగించబోయే ముందు ఎవరైనా సరే బాప్తిసం తీసుకోవాలని ఇష్టపడితే ఇక్కడ సేవకుడు సిద్ధంగానే ఉన్నాడు.
నీళ్లు సిద్ధంగానే ఉన్నాయి. కాబట్టి ఈ రోజే నీది, రేపు నీది కాదు. ఇదే నీకు మిక్కిలి అనుకూల సమయం. ప్రార్థన చేసుకో. ఎవరైనా ప్రేరేపించబడితే రావచ్చు. ఎవరైనా ప్రేరేపించబడితే రావచ్చు. ఎవరు రాని ఎడల ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఈ జనవరి 1వ తారీఖున ఓ తండ్రి కాశమ్మను మీరు సిద్ధపరిచారు, బాప్తీసానికి సిద్ధపరిచారు. గొప్ప కార్యాలు చేయండి. ఈ దినం మొదలుకొని ఈమె కాశమ్మ కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈమెకు యేసమ్మ అని పేరు పెడుతున్నాను. స్తోత్రం. ఈ బిడ్డ యేసమ్మలాగా బ్రతుకున్నట్లుగా కృపనివ్వండి. యేసయ్య నామములో కాశమ్మ అనే పేరును పాత జీవితాన్ని పాతి పెట్టండి. పాతి పెడుతూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ బిడ్డకు యేసమ్మ అనేటువంటి పేరును నామకరణం చేస్తూ ఉండగా మీరే కృపనివ్వమని యేసయ్య నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము శాంతి సన్నిధి చేరి వచ్చిన మనకును ఈ దినమందు బాప్తిసం తీసుకున్న ఓ యేసమ్మకు దేవుడు తోడై నీడయ్యుండి ఆశీర్వదించి నడిపించును గాక.